ఒంగోలులో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ అంటున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతితో ఒంగోలు ప్రజలు విసిగెత్తిపోయారని చెప్తున్నారు. కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాల కళ్లు నెరవేరుతాయని చెప్పారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనమైపోయిందని మండిపడ్డారు. అన్ని వర్గాలను వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేశారంటూ దామచర్ల జనార్దన్తో మా ప్రతినిధి యామిని ఫేస్ టు ఫేస్. నమస్తే అండి. నమస్తే. అంటే మనకి ఈ 13th పోలింగ్ జరగబోతోంది. ప్రతి వ్యక్తి అంటే ప్రతి అభ్యర్థి ప్రతి పార్టీ చాలా హై లెవెల్లో ప్రచారం చేసుకుంటుంది. ఇప్పుడు మీ ప్రచారం కూడా చూస్తున్నాం, చాలా బాగా జరుగుతున్నట్టు అనిపిస్తోంది. మరి ఇక్కడ చూసుకుంటే ఎలాంటి అంశాలు మీకు కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది? ఎందుకంటే 2014-19 టైంలో అంటే అప్పుడు మీరు విజయం సాధించారు. మరి ఇప్పుడు 2024 టైంలో ఎలాంటి అంశాలు కలిసి వస్తాయి అనుకుంటున్నారు? ఏం లేదండి, మేము 14-19లో ఒంగోలు అంతకుముందు పెద్ద పల్లెటూరు అనేవాళ్ళు. అలాంటి ఊరిని 14-19లో 2600 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి రూపురేఖలు మార్చాం. ఆ రోజుండే పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ కూడా లేకపోతే డంపింగ్ యార్డ్ తీసుకొచ్చాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండేదని చెత్త లేకుండా చేశాం. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి డ్రింకింగ్ వాటర్ కూడా ఆ రోజు అమృత్ స్కీమ్ నుంచి 125 కోట్లు శాంక్షన్ చేయించాం. ఇవన్నీ ఏమైపోయిందంటే డంపింగ్ యార్డ్ అయితే చేసేసాం. మాకు స్వచ్ఛ భారత్లో కూడా ఆ రోజు మాకు 72వ ర్యాంక్ వచ్చింది ఇండియా వైడ్ స్వచ్ఛ భారత్ క్లీన్ అండ్ క్లీన్ దాంట్లో. మళ్ళా డ్రింకింగ్ వాటర్ 80% కంప్లీట్ చేసాం. ఈ 5 సంవత్సరాలు వీళ్ళు పట్టించుకోవాలా. టిట్కో హౌసెస్ పేదవాళ్ళ కోసం ఇల్లు కట్టించాం, 80% చేసాం, అది కూడా అవలా, పూర్తి చేయలేకపోయారు. అంటే ఇప్పుడు మీరు వస్తే ఇప్పుడు మేము వస్తే 100కి 100 రూపాయలు మంచినీళ్ళు అనేది తప్పకుండా చేస్తాం. టిట్కో ఇల్లు కూడా 80% అయింది, అవన్నీ ఇస్తామని చెప్పాం. 1 ఇయర్లో ఇవన్నీ చేస్తాం. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అది కూడా చేస్తామని చెప్పారు, అది కూడా చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా యువగలంలో ప్రామిస్ చేశారు. అది నిన్న కూడా మీటింగ్ లో మన లోకేష్ గారితో మాట్లాడాను, అది కూడా చేస్తాం మేము తప్పకుండా. అంటే మీరు చంద్రబాబు నాయుడు అంటే మీ కూటమి మేనిఫెస్టోలో ఏదైతే పింఛన్ ఉందో అది 4,000 రూపాయలు, 4,000 రూపాయలు మీరు గెలిచిన తక్షణం అమల్లోకి తీసుకొస్తామని చంద్రబాబు అంటున్నారు. అయితే వైసీపీ ఏమంటుందంటే 2028 వాళ్ళు ఇచ్చినటువంటి 3,500 రూపాయల హామీకి సంబంధించి రకాలుగా అప్పటికి పెంచుకుపోతామంటున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? మీ మేనిఫెస్టో కావచ్చు, వాళ్ళ మేనిఫెస్టో రూపాయలండి. తెలుగుదేశం మేనిఫెస్టో ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేసే మేనిఫెస్టో. అదేవిధంగా తెలుగుదేశం ఇదివరకు 20 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 2,500 దాకా చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత ఇతను వచ్చిన తర్వాత 3,000 చేస్తానని లాస్ట్ సంవత్సరం 3,000 చేశాడు. రేపు తెలుగుదేశం రాగానే ప్రభుత్వం ఫామ్ అవగానే ఈ 3 నెలలు కూడా 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తాం. అదేవిధంగా వికలాంగులు ఉన్నారు అంటే వికలాంగులకు 6,000 ఇస్తాం. పెన్షన్తో పాటు ఏదైతే మహిళలకి ఉచిత బస్ సర్వీస్ కానీ, 3 సిలిండర్ల గ్యాస్ కానీ, అదేవిధంగా విద్యార్థులు పిల్లలు వాళ్ళు ఏం చెప్పాడు మేనిఫెస్టోలో, సైకో జగను మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము చదివిస్తామని చెప్పాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక పిల్లోడే చదివించారు. అది ప్రాంప్ట్గా డబ్బులు వాళ్ళ కాలేజీ వాళ్ళకి పంపకుండా ఈ రోజుకి కూడా వాళ్ళు ప్రాబ్లం అవుతున్నారు. రేపు మన ప్రభుత్వం వస్తే ఎంతమంది ఉంటే అంతమందికి 10,000 రూపాయల లెక్కన వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పేసి కూడా మేనిఫెస్టోలో పెట్టారు. ఇవి అందరూ పెద్దలు ఆలోచించుకున్న తర్వాత తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి. రైతులకు కానీ ఇవన్నీ కూడా చేసేవి. కాబట్టి ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లో కూడా విసుగెత్తిపోయినారు. ప్రజలు పూర్తిగా ఈరోజు ఒంగోలులో కానీ మన రాష్ట్రంలో కానీ కింద సామాన్యుడి కాడి నుంచి పెద్దోడి దాకా కూడా అందరూ కూడా సర్వనాశనం చేశాడు. అన్ని వ్యాపారస్తులు కాడి నుంచి అన్ని రంగాల్లో విపరీతంగా చేశారు. దాని మీద ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసుకుంటే లాస్ట్ టైం టీడీపీకి చూసుకుంటే మీకు 78,777 ఓట్లు, అంటే జనసేన చూసుకుంటే ఒక 10,000 పైసలు కోట్లు, అండ్ బీజేపీ ఒక సుమారుగా ఒక 700 ఓట్లు అనుకోండి. ఇప్పుడు టోటల్ గా అప్రాక్సిమేట్లీ 1,00,000 వరకు మీరు రీచ్ అయిపోయారు. మరి ఇకపై ఎంత మెజారిటీ సాధిస్తారు? గ్యారంటీగా అనుకోని విధమైన మెజారిటీ వస్తుందండి ఈరోజు ఒంగోలులో. ఎందుకంటే మనం చేసిన సర్వీసు ఈరోజు గుర్తుపెట్టుకున్నారు. ఈ 5 ఏళ్లు వీళ్ళ అరాచక పాలన చూసి అది కూడా అర్థమైపోయింది. ల్యాండ్ కబ్జాలు, దొంగ స్టాంపులు, బిల్డింగుల మీద కబ్జాలు చేయటం, బెదిరించి వ్యాపారస్తులు వైశ్యాస్ ఉంటే వాళ్ళని కొట్టడం, అదేవిధంగా వాళ్ళ వ్యాపారాల మీద పడి డబ్బులు వసూలు చేయటం, రకరకాల హింసలు చేశారు. మేము ఉండే టైంలో అపార్ట్మెంట్లు ఎవరు కడుతున్నారో మాకు తెలియదు, గ్రానైట్ వ్యాపారాలు ఎవరు అనేది మాకు తెలియదు, అదేవిధంగా లేఅవుట్లు ఎక్కడ ఇస్తున్నారో తెలియదు.
ఈరోజు ఆ విధంగా గద్దల మాదిరి పడి వాళ్ళ మీద పడి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టారు. వ్యాపారస్తులే కాదు అందరినీ ఇబ్బందులు పెట్టారు. అంటే ఇదే మీ కార్యకర్తల పైన కూడా అంటే వైసీపీ మీ నా మీద కార్యకర్తలకు సంబంధించి కూడా మధ్యలో గొడవలు జరిగాయి, దాడులు జరిగాయి కూడా అంటున్నారు. నా మీద కూడా 23 కేసులు పెట్టారు. 23 కేసులు పెట్టినా మేము లెక్క చేయలే. అంటే కేసులు పెట్టి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి బెదిరించినంత మాత్రాన ఎక్కడ ఆగదు. పోయినసారి మేము చేసిన అభివృద్ధి ఏంటంటే మేము ఆ టైంలో ఒక్క అవకాశం అనే ఉద్దేశంతో జనాలు నమ్మారు. ఈ రోజు పూర్తిగా దాని విశ్వాసాన్ని కూడా చూశారు. విశ్వాసంలో చూసి ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది జరిగింది అంటే తెలుగుదేశం టైంలోనే జరిగింది. అంతకుముందు కూడా ఇవన్నీ కూడా తెలుగుదేశం వస్తేనే ప్రజలు కూడా డెవలప్మెంట్ కానీ ప్రజలు కూడా బాగుంటారనేది. అందుకనే ఈసారి ఎన్నికల్లో కూడా మేము కాన్స్టిట్యున్సీ మేనిఫెస్టోలో ఖచ్చితంగా ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం. టిట్కో హౌస్ ఏదైతే కంప్లీట్ చేసాం వాళ్ళందరికీ సొంత ఇల్లు ఇస్తాం. మూడోది వచ్చేసి పోతురాజు కాలం అనేది మేజర్ సమస్య ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ది, దాన్ని కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా మాకు ఒక బ్రిడ్జ్ ఆగింది, 11 బ్రిడ్జిలు కంప్లీట్ చేసాం 5 ఏళ్లలో ఒంగోలు కనెక్టివిటీ మొత్తం కూడా మీ హయాంలోనే చేసాం. జరిగింది. ఒక్క బ్రిడ్జ్ ఒకటి ఆగింది, బక్కినగనాల బ్రిడ్జ్. ఆ బక్కినగనాల బ్రిడ్జ్ కూడా మేము కంప్లీట్ చేస్తాం. నాలుగోది వచ్చేసి మేజర్ సమస్య డ్రైనేజ్ సిస్టమ్ కూడా పోవాలి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేయాలి. 500 కోట్లతో దాన్ని కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ 5 years లోపల ఒంగోలు రూపురేఖలు మారుస్తాం. అంటే ఆల్రెడీ మార్చాం, ఇంకా కూడా కొత్త రకాన్ని తీసుకొస్తాం. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే మళ్ళీ ఫ్రెష్ రోడ్లు, వాటరు, కేబుల్స్ ఎవరు ఏం కలపట్టడానికి లేదు. అన్ని అండర్ గ్రౌండ్ లో పంపించేస్తాం, దాని సిస్టమ్ చేస్తాం. అండ్ మీరు మొన్న కూకట్పల్లిలో ఒంగోలు వాస్తవ్యులతో సభ నిర్వహించారు భారీగా, మరి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? చాలా బాగా వచ్చిందండి. అంటే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని కొంచెం మోటివేట్ చేయడానికే నేను ఆ రోజు ఆ మీటింగ్ పెట్టాం. ఎందుకంటే వాళ్ళంతా పార్టీ రావాలి, మనం గెలవాలి అనేది ఇంటెన్షన్ ఉన్నా కూడా వాళ్ళు అక్కడే కూర్చొని టీవీ చూసేది కాదు. ప్రతి ఒక్కడు వచ్చి ఓటేయాలి, ప్రతి ఒక్కడు మీ ఊర్లో ప్రభావితం చేయాలి, లాస్ట్ వారం రోజులు వచ్చి తిరగాలి అని చెప్పేసి మేము చెప్పడానికే ఆ మీటింగ్ పెట్టాం. ఆ మెసేజ్ ఇచ్చాం. చాలా మంది బాగా వచ్చారు, ఎక్కువ మంది. అందరూ కూడా వస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.